హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్. నోరూరించే నెల్లూరు చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపెడతాను. నేనైతే 1 కేజీ చేపలు తీసుకున్నానండి. వీటిని బాగా శుభ్రం చేసుకొని వీటిని ముందుగా 1/2 స్పూను పసుపు తీసుకోండి. అలాగే ధనియాల పౌడర్ 1/2 స్పూన్ తీసుకోండి. అలాగే ఉప్పు కారం పట్టేదానికి మాత్రమేనండి. ఇప్పుడు 1/2 స్పూను కారం తీసుకోండి. అలాగే కొంచెం ఉప్పుని తీసుకోండి. వీటిని బాగా కలిపేసుకుందాం. అంటే మనకి ఇప్పుడు వీటిని బాగా ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు చేపల పులుసుకి రెడీ చేసుకుంటామండి. అంటే ఇప్పుడు ఇది ఇలా కలిపెట్టినందువల్ల మనకి ముక్కకి కారం ఉప్పు బాగా పడుతుంది. మనం తినేటప్పుడు కూర కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, కేజీ చేపల్లోకి నేను సుమారు 50 గ్రాములు చింతపండుని తీసుకుంటున్నాను. కేజీ చేపలకి 50 గ్రాములు చింతపండు కరెక్ట్గా సరిపోతుందండి. అంటే మనము టమోటా మామిడికాయని యాడ్ చేసుకుంటాం కాబట్టి చింతపండు పులుసు సరిపోతుంది. ఇప్పుడు ఈ చింతపండు 2 సార్లు బాగా కడిగి వంపేసుకొని చింతపండు పులుసుని తీసుకుందాము. ఇప్పుడు ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని చేపల పాత్రను పెట్టుకుందాము. మనము చేపల కర్రీకి అయితే ఎక్కువ ఆయిల్ పడుతుందండి. కాస్త ఆయిల్ని ఎక్కువగా తీసుకోండి. ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కిందండి. ఇప్పుడు మెయిన్ ఆవాలు, జీలకర్ర, మెంతులు వీటిని బాగా చిటపటలాడనివ్వండి. ఇప్పుడు చూడండి, పోపు గింజలు అయితే మనకి బాగా వేగుతున్న సౌండ్ వస్తుంది. ఇప్పుడు ఆనియన్ అండి, ఆనియన్ని పేస్ట్ చేసుకొని వేసుకుందాము. పెద్ద ఆనియన్ అయితే 1 తీసుకోండి, చిన్న ఆనియన్స్ అయితే 2 తీసుకోవాలి. ఆనియన్ పేస్ట్ బాగా వేగిపోయింది. ఇప్పుడు టమోటా పేస్ట్ కూడా ఇందులో వేసుకోండి. పెద్ద టమోటాలు అయితే 1 టమోటా తీసుకోండి, చిన్న టమోటాలు అయితే 2 టమోటాలు తీసుకోండి. ఇలా మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు కరివేపాకు, పచ్చిమిర్చిని కూడా ఇందులో వేసుకోండి. ఇప్పుడు టమోటా పేస్ట్ కూడా బాగా వేగిపోయింది. అలాగే కట్ చేసి పెట్టుకున్న పొడవుగా కట్ చేసుకోండి పచ్చిమిర్చిని. అలాగే కొంచెం కరివేపాకుని తీసుకుందాము. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కొంచెం దంచి పెట్టుకొని వేసుకున్నట్టయితే మంచి స్మెల్ బాగుంటుంది. చూడండి, మనకి బాగా వేగిపోయింది. ఇందులో నుంచి ఆయిల్ కూడా డివైడ్ అయిపోయింది. ఇప్పుడు చేపల కూర కాబట్టి స్పైసీగా మీరు కారము తినేటట్టయితే మీ కారానికి తగ్గట్టు మీరు కారం యాడ్ చేసుకోండి. నేనైతే 2 స్పూన్లు కారం తీసుకుంటున్నాను. అలాగే 1/2 స్పూను పసుపు తీసుకోండి. ఇది చాలా చిన్న స్పూన్ అండి. ఇప్పుడు రుచికి కల్లుప్పుని తీసుకోండి. చేపల కూరకి కల్లుప్పు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. నేను మీకు ముందు వీడియోలు చూపెట్టానండి. ఆవాలు, మెంతులు, జీలకర్ర, ధనియాల పౌడర్ని వేయించి పొడి చేసుకున్నట్టయితే ఈ చేపలకి కూరకి చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా తీసుకుందాము. అలాగే కొంచెం మామిడికాయ ముక్కలను కూడా కొద్దిగా మగ్గనిస్తాము. అలాగే కొంచెం కొత్తిమీరను కూడా తీసుకుందాము. ఇప్పుడు చూడండి, మనము కిలో చేపలకి 50 గ్రాములు చింతపండు పులుసుని తీసుకున్నాము. ఈ చింతపండు పులుసును కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకున్నాక 1/2 గ్లాసు వాటర్ను కూడా తీసుకోండి. వీటిల్ని బాగా పులుసు మరగించిన తర్వాత చేపల్ని యాడ్ చేసుకుందాము. చూడండి, ఇప్పుడు 3 నిమిషాల పాటు చేపల పులుసు బాగా మరుగుతుంది. ఇప్పుడు ముందుగా మనం ఇలా కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటి ఇలా వేసుకుందాము. ఇప్పుడు మరో 15 నిమిషాల పాటు ఇలా చేప ముక్కల్ని ఉడికించుకుందాము. చూడండి,
ఇప్పుడు చేపలు అయితే మనకు పర్ఫెక్ట్గా ఉడికాయి. ఇలా గరిటె పెట్టి కలిపెట్టకూడదు అండి. గరిటె పెట్టి కలిపెట్టినందువల్ల మనకి ముక్క విరిగిపోతుంది. మనము గుడ్డ పెట్టుకొని మనం చుట్టూ అలా తిప్పినట్టయితే మనకి ముక్క పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి, మనకి ముక్క అయితే విరగకుండా ఎంత ఫ్రెష్గా మనకి ఇలా మీరు ఈ ప్రాసెస్తో మీరు ఈ చేపల పులుసుని మీరు చేయండి. ఈ చేపల పులుసు మీరు ఒకసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇదే చేపల పులుసుని మీరు చేసుకుంటారు. చూడండి, చూడండి ఈ నెల్లూరు చేపల పులుసుకి పొడి అండి టేస్ట్గా ఉండటానికి ఇదే మెయిన్ అండి. ఒక అర స్పూన్ ధనియాలు తీసుకోండి, ఒక అర స్పూన్ ఆవాలు తీసుకోండి, ఒక అర స్పూన్ మెంతులు తీసుకోండి, ఒక అర స్పూన్ జీలకర్ర తీసుకోండి, వేయించి పొడి చేసుకోండి. నేను ఆల్రెడీ ఇలా పొడి చేసి పెట్టుకున్నానండి. మీకు చూపించటం కోసం నేను ఇవి మీకు చూపెడుతున్నాను. మెయిన్ పులుసుకి రుచి టేస్ట్ ఇవేనండి. ఇలా వేయించి మీరు పొడి చేసుకొని ఈ చేపల కర్రీలో చల్లేసుకోండి. కూర చాలా బాగుంటుంది. వేయించి పొడి చేసుకున్న తర్వాత ఇవన్నీ ఒకేసారి కూరలో వేసేయకండి. మీరు ఇవి మిక్సీ చేసుకున్న తర్వాత ఈ పొడిని అంటే ఇవి అర స్పూను కాబట్టి ఇవి 2-3 సార్లకి మీకు వస్తుంది. 1 స్పూన్ని యాడ్ చేసుకోండి, కూరలోకి సరిపోతుంది. ఇంకా మనకి చేపల కూర రెడీ అయిపోయిందండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకోండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుందాం. ఓకేనండి, బాయ్ బాయ్.